హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది వ్యాండా ప్లాంట్. నేను వ్యాండా ప్లాంట్ మామూలుగా ఫారెస్ట్ ఏరియాలో కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాను. ఆ విధంగా పెంచుకుంటున్నది ఇదొకటండి. ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను మీకు. ఈ వ్యాండాని నేను వేర్లన్నీ కూడా ఎండిపోయాయన్నమాట. అసలు చాలా ఎండిపోయి డ్రైగా అయిపోయి ఉన్నాయి. దాన్ని కట్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వ్యాండా ప్లాంట్స్ అనేటటువంటివి ప్రకృతిలో సహజంగా పెరుగుతూ ఉంటాయి. ఎవరు వెయ్యరు, వాటిని పెంచరు. కానీ నారేపి అలాంటి పెద్ద పెద్ద చెట్లు కాండాన్ని అంటుకొని పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అనిపించింది కదా, ఇప్పుడు ఇది కాయ అనమాట. పువ్వు పూసి మేబీ కాయ అవుతుందేమో. ఈ కాయ లోపల విత్తనాలు ఉండొచ్చు. ఈ విత్తనాలు డిస్పర్స్ అయ్యి ఆ కాండం మీద పడి, అంటే పెద్ద పెద్ద చెట్లు కాండం మీద ఎంత ఆరోగ్యంగా పెరుగుతాయో. అదే ఇంట్లో పెంచుకుందామని తీసుకొస్తే ఇది చూడండి ఎలా అయిపోయిందో. ప్రీవియస్గా దీన్ని వ్యాండాకి టవర్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. బయట పెడితే కోతులు దాన్ని ఎరగొడుతున్నాయని చెప్పేసి లోపల ఒక పిల్లర్కి వేసి కట్టుకున్నాను. ఇది పర్వాలేదు, ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇవి మంచిగా గ్రీన్గా అవుతూ ఉన్నాయి. కొత్తగా వేర్లు అనేటటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. ఇదిగోండి కొత్త వేర్లు, అంటే దాని లోపలికి వెళ్తూ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయినట్టే. కానీ ఇది మాత్రం విడిగా పెట్టాను అనమాట. మేబీ సమ్మర్ సీజన్ వల్ల ఏమో ఇది చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది కదా, రైనీ సీజన్లో చిగురిస్తుంది. నేను ఈ డెడ్ రూట్స్ అంటే చనిపోయినటువంటి ఎండిపోయిన స్థితిలో ఉన్న వేర్లన్నిటిని కట్ చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. అప్పుడు వీడియో షేర్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఏంటంటే మేబీ ఇవి ఇందులో సీడ్ ఉండి ఈ సీడ్ వెళ్ళి పడి వేరే మొక్క మీద పడి ఆర్కిడ్స్ అనేటటువంటివి ఆ విధంగా, అంటే ఈ వ్యాండా ప్లాంట్ అనేది పెరుగుతుందా అని ఆలోచన వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. ఈ డెడ్ రూట్స్ అన్నిటినీ తీసేసాను ఆల్మోస్ట్. ఇవ్వండి, ఇలా అయిందండి. దీన్ని నేను మామూలుగా వేరే దేని మీద పెట్టకుండా విడిగానే ఉంచాను. దీన్ని ఏ విధంగానైనా బ్రతికించి సపోర్ట్తో పెంచి మరలా వీడియో షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇది ఎల్లో కలర్లో పుష్పించిందండి. చాలా అందంగా ఉంది. అట్లా అనిపించే నేను కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇవి వేరే మొక్క మీద పెరుగుతూ ఉంటాయి. ఎఫిఫైట్స్ అంటారు. ప్రీవియస్లో నేను మీకు షేర్ చేశాను వీడియో, నా ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. వేరే మొక్క మీద ఆధారపడి పెరుగుతూ ఉంటాయి, కానీ సొంతంగానే అవి ఫుడ్ని తయారు చేసుకుంటాయి. ఇవి మాకు తెలిసిన అతను, అంటే ఫ్రెండ్ సర్కిల్లో అడిగితేను కేరళ నుంచి తెప్పించారంటండి. 800కు 700కు. కానీ నేను చాలా లక్కీ. ఎందుకంటే నేను మామూలుగా ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాను. అట్లా వెళ్ళినప్పుడు నేను చాలా చూశాను. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వ్యాండా ప్లాంట్స్ చూశాను అనమాట. అట్లా కలెక్ట్ చేసుకొని కొన్ని ఇంటి దగ్గర పెట్టుకున్నాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.